వెల్కమ్ టు అనదర్ న్యూ లాగ్. ఫ్రెండ్స్, సెప్టెంబర్ 27న మన యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించినటువంటి దేవరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా అయితే విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన సందర్భంగా నందమూరి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ అనేటివి చిన్న ఊరు నుంచి పెద్ద ఊరు వరకు ప్రతి ఊర్లోనూ ఎవరైతే నందమూరి అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ని తిరుపతిలో ఉన్నటువంటి నందమూరి అభిమానులు కూడా ఒక రేంజ్లో అయితే చేసుకున్నారన్నమాట. మరి ఈ సెలబ్రేషన్స్ తిరుపతిలో ఉన్నటువంటి నందమూరి అభిమానులు, యంగ్ టైగర్ గారి అభిమానులు ఎలా సెలబ్రేట్ చేశారు అన్నదైతే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. సో నందమూరి అభిమానులు అయితే ఈ యొక్క ఎన్టీఆర్ గారి ఈ దేవరా చిత్రాన్ని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట. సో ఎన్టీఆర్ గారి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అనేసి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అరవింద సమేత అనే చిత్రం సోలోగా చేసి 6 years అయింది. మధ్యలో త్రిబుల్ ఆర్ అనేది చేశారు. అది చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి చేశారు. సో దాని తర్వాత అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ గారు సోలో హీరోగా చేస్తున్నటువంటి చిత్రం ఇది. ఆ అరవింద సమేత అనేది వచ్చి 6 years అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క దేవరా అనే చిత్రంతో ఎన్టీఆర్ గారు ఈ యొక్క సోలో హీరోగా అయితే కనిపిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, తమ హీరోని తెర మీద ఎప్పుడు చూసుకుందామా అనేసి చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారి అభిమానులు. దాంతోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఆ రోజు అయితే రానే వచ్చింది, అదే సెప్టెంబర్ 27న. మరి ఈ సెప్టెంబర్ 27ని నందమూరి అభిమానులు గుర్తుపెట్టుకునే విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఒక వారం ముందు నుంచే ప్లాన్ చేసుకొని సెలబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ చేశారు. సో తిరుపతిలో ఏ విధంగా జరిగాయనేసి చూసుకున్నట్లయితే తిరుపతిలో ఉన్నటువంటి గ్రూప్ థియేటర్స్ దగ్గర ఈ సెలబ్రేషన్స్ అనేటివి జరిగాయి. మామూలుగా జరగలేదు. తిరుపతిలో ఉన్నటువంటి గ్రూప్ థియేటర్స్ దగ్గర మీరు ఫ్లెక్సీలు కనుక చూసుకున్నట్లయితే ఒక చిన్న సందు కూడా లేకుండా మొత్తం ఫ్లెక్సీలతో కప్పేశారనమాట. గ్రూప్ థియేటర్ మొత్తాన్ని ఒక చిన్న ఇంచు కూడా మనకు గ్యాప్ లేదనమాట. ఆ విధంగా అయితే పెట్టేశారు ఫ్లెక్సీలు. సో ఇంతకుముందు కూడా చాలా చిత్రాలకి జరిగింది, కానీ ఇది మాత్రం ఒక కొత్త వరవడి అని చెప్పొచ్చు. సో ఆ విధంగా అయితే చేశారనమాట. సో ఇది గ్రూప్ థియేటర్స్ తిరుపతిలో ఉన్నటువంటివి చాలా ఫేమస్ అన్నమాట ఇవి. సో ఇక్కడ వచ్చేసి ప్రతి హీరో చిత్రానికి ఒక రేంజ్లో అయితే సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. సో ఈ దేవరా చిత్రానికి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా మనకు ఈ గ్రూప్ థియేటర్స్ నుంచే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంకా నాన్ స్టాప్గా చేశారనమాట. అలాగే ఇక్కడ మనకు గ్రూప్ థియేటర్స్లో పెట్టినటువంటి ఒక ఫ్లెక్సీ మనకు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. అది ఏంటి అంటే చరణ్ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారికి బెస్ట్ విషెస్ చెప్తూ చిత్రం విడుదల సందర్భంగా ఫ్లెక్సీ పెట్టారు. ఇది మనకు బాగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. సో మీరైతే చూస్తున్నారు ఆ ఫ్లెక్సీ. సో గ్రూప్ థియేటర్ లోపల పెట్టినటువంటి ఫ్లెక్సీలు అనేసి బాగా ఫుల్ అయిపోయేసి గ్రూప్ థియేటర్లో ఇంకా మనకు కొంచెం కూడా ప్లేస్ లేదని సైడ్లో ఉన్నటువంటి వాల్స్ పైన కూడా పెట్టేశారనమాట ఫ్లెక్సీలు పెద్ద పెద్దవి తీసుకొచ్చేసి. సో ఆ విధంగా అయితే మనకు ఫ్లెక్సీలు పెట్టేశారు. సో తిరుపతిలో అయితే దేవరా చిత్రం విడుదల సందర్భంగా సెలబ్రేషన్స్ అనేవి 1 week ముందే స్టార్ట్ అయిపోయాయని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఒక ఫ్లెక్సీ అనేది ఏర్పాటు చేశారు. చాలా వెరైటీగా ఉంటుంది, పడవలాగా ఉంటుంది ఈ యొక్క ఫ్లెక్సీ అనేది. సో ఇది పెట్టినప్పటి నుంచి మనకు సెలబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. అదైన తర్వాత మనకు ఈ థియేటర్ లోపల ఒక 100 feet ఉన్నటువంటి ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారనమాట. ఈ 100 feet ఉన్నటువంటి ఫ్లెక్సీ అలాగే పడవలాగా ఉన్నటువంటి ఒక వెరైటీ ఫ్లెక్సీ, ఇవి రెండు ఏర్పాటు చేశారు 1 week ముందుగానే. సో అక్కడి నుంచి ఇంకా అందరూ అభిమానులు ప్రతిరోజు ఇక్కడికి రావడం, సాయంత్రం పూట ఆ ఫ్లెక్సీల దగ్గర కొంచెం సెలబ్రేట్ చేసుకోవడం, వెళ్ళడం, ఈ విధంగా ఒక వారం ముందు నుంచి స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడైతే మనం చూస్తున్నాము ఈ 100 feet ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అలాగే పడవలాగా ఉన్నటువంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ సెలబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ చేశారు. ఇంకా మనం సెలబ్రేషన్స్ నాన్ స్టాప్గా చేస్తూ వచ్చారనమాట.
సో గ్రూప్ థియేటర్స్లో వారానికి ముందు స్టార్ట్ అయినటువంటి సెలబ్రేషన్స్ ఇంకా మూవీ రిలీజ్కి ఒక్క రోజు ముందు అంటే 26వ తేదీ నైటు ఆ సెలబ్రేషన్స్ అనేటివి ఇంకా పీక్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి అనమాట. ఈవినింగ్ మనకు 6:30, 7 నుంచి స్టార్ట్ చేసేశారు సెలబ్రేషన్స్ అనేటివి. ఇంకా నాన్ స్టాప్గా నైట్ షో పడే వరకు షో చూసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా నాన్ స్టాప్గా ఇక్కడ నందమూరి అభిమానులు ఒక రేంజ్లో అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సో నందమూరి అభిమానులు, యంగ్ టైగర్ గారి అభిమానులతో పాటు వేరే హీరో అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి చిత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వెళ్ళి చూడాలన్నటువంటి ఒక ఆనందం అయితే ఉంటుంది. అందులో భాగంగానే అందరూ వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. సో నందమూరి అభిమానులు, యంగ్ టైగర్ గారి అభిమానులకైతే ఇంకా ఆనందానికి అవధులు లేవన్నమాట. సో అలాగే మనకు దేవరా చిత్రం కనుక చూసుకున్నట్లయితే తిరుపతిలో ఉన్నటువంటి అన్ని థియేటర్స్లో రిలీజ్ అయింది. అలాగే చంద్రగిరిలో ఉన్నటువంటి ఎస్వి థియేటరు, రేణిగుంట ఉన్నటువంటి పద్మా థియేటర్ వీటిల్లో కూడా ఇదే చిత్రాన్ని వేశారు. సో తిరుపతిలో ఉన్నటువంటి అన్ని థియేటర్స్లో చిత్రాన్ని రిలీజ్ చేశారు. అలాగే డే 1 ఇక్కడ మనకు టౌన్ రికార్డు కూడా రావడం జరిగిందనమాట ఈ యొక్క చిత్రము. అలాగే నైట్ ఫ్యాన్స్ షోస్ చూసుకున్నట్లయితే నైట్ 2:20 వేశారు. అన్ని థియేటర్స్లో వేశారనమాట ఈ యొక్క నైట్ షోసు. ఆ నైట్ షోస్ రేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పేలుతున్నటువంటి టపాసులు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా పేలాయని చెప్పొచ్చు రేట్లు. ఆ రేట్లు పెట్టినా కూడా సరే అభిమానులు ఏమాత్రం తగ్గకుండా నైట్ షోస్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేశారనమాట. సో దేవర చిత్రం విడుదల సందర్భంగా నందమూరి అభిమానులు తిరుపతిలో ఉన్నటువంటి గ్రూప్ థియేటర్స్తో పాటు తిరుపతిలో ఎన్ని థియేటర్స్ అయితే రిలీజ్ అయ్యాయో అన్ని థియేటర్స్ దగ్గర కూడా వెళ్ళి ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి వేల్రామ్, జైశ్యామ్, అలాగే సిఎస్, ఎస్వి సినిమాస్ ఇక్కడ అన్ని దగ్గరలో కూడా ప్రతి ఒక్క థియేటర్ దగ్గర తీసుకెళ్ళి ఒక్కొక్క ఫ్లెక్సీ పెట్టారు, 2 ఫ్లెక్సీలు పెట్టారు. అలాగే నైట్ షో ఎక్కడ టికెట్ దొరికితే అక్కడికి వెళ్ళి మూవీ చూసి ఒక రేంజ్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. సో దేవరా చిత్రం అనేది విడుదల సందర్భంగా నందమూరి అభిమానులు ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళతో పాటు వేరే హీరో అభిమానులు కూడా వచ్చి అంత ఆనందంగా వ్యక్తం చేశారనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాము గ్రూప్ థియేటర్స్ దగ్గర జరిగినటువంటి ఆ సెలబ్రేషన్స్లో భాగంగా ఫ్యాన్స్ అందరూ ఒక నైట్ అంతా కూడా అక్కడ క్రాకర్స్ పేలుస్తూ అలాగే ఇక్కడ పూలాభిషేకాలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని ఒక రేంజ్లో అయితే సెలబ్రేట్ చేశారని చెప్పొచ్చు. మాకు తిరుపతిలో ఉన్నటువంటి ఈ గ్రూప్ థియేటర్స్ అనేది ప్రతి హీరో అభిమానికి ఒక అడ్డా అని చెప్పొచ్చు అనమాట. ప్రతి హీరో అభిమాని కూడా వచ్చి సినిమా రిలీజ్ అంటే ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ రోజు నైట్ ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయినా కూడా సరే వాళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ యొక్క అభిమానుల కోలాహలాన్ని చూసి వాళ్ళు కూడా ఎక్కువ ఇది తీసుకోలేదు, లైట్ తీసుకొని మీరు ఏది చేసినా కొంచెం నార్మల్గా చేసుకోండి అన్న లెక్కలో చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఎవరిని ఏమనలేదు. సో అభిమానులు కూడా అదే విధంగా ఉండి ఓన్లీ హంగామా మాత్రం చేసిన సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. సో మూవీ అయితే మనకు 2:20 వేస్తారని చెప్పేసి ముందే టికెట్లు ఇచ్చేశారు. ఆ టికెట్లు దొరికిన వాళ్ళు ఆనందంగా, దొరకని వాళ్ళు టికెట్ కోసం ఇంకా టికెట్ అనేది తిరుగుకుంటా చాలా నైట్ అంతా కూడా ఒక రేంజ్లో అయితే సెలబ్రేషన్ చేశారని చెప్పొచ్చు. సో మూవీ స్టార్ట్ అయ్యేది మనకు 2:20 అని చెప్పారు కాబట్టి సో ఎవరైతే టికెట్లు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా నైట్ వెళ్ళి నిద్రపోకుండా నైట్ అక్కడనే ఉండి ఆ సెలబ్రేషన్స్ చూసుకుంటూ 2:20 థియేటర్ లోపలికి వెళ్ళి మూవీ చూసి హ్యాపీగా మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి టాక్ తెలుసుకొని మరీ ఇంట్లోకి వెళ్ళారనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ థియేటర్స్ దగ్గర దేవరా చిత్రం విడుదల సందర్భంగా సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.